హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిష్ వంటశాల. ఈ రోజటి వీడియోలో జొన్నలతో దోసలు చేస్తున్నాను. ఎప్పుడు చేసే బియ్యం దోసలు కాకుండా ఇలాగా జొన్నలతో అప్పుడప్పుడు ట్రై చేయండి. దోసలు అనేటివి చాలా బాగా వస్తాయి. వీటిని తినడం వల్ల హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఈ జొన్న దోస చేసుకోవడానికి నేను ముందుగా పచ్చజొన్నలను తీసుకున్నాను. 2 కప్పుల పచ్చజొన్నలకి అదే కప్పుతో 2 కప్పుల బియ్యం వేసుకున్నాను. అలాగే 1 కప్పు మినపప్పు గుండ్లు వేసుకున్నాను. ఈ జొన్నలు నానడానికి చాలా టైం పడుతుంది కాబట్టి నేను మార్నింగే 2 టైమ్స్ బాగా కడిగి నానబెట్టుకున్నాను. ఈ దోసలు సాఫ్ట్‌గా మంచి కలర్‌లో రావడానికి నేను మార్నింగ్ వండుకున్న అన్నం వేస్తున్నాను. రైస్ అయినా వేయొచ్చు, లేకపోతే అటుకులు ఉంటే అటుకులు 1 అవర్ పాటు నానబెట్టుకొని గ్రైండ్ చేసేటప్పుడు అటుకులను ఈ జొన్నలలో కలిపి వేసి గ్రైండ్ చేసుకోవాలి. నాకు ఈ మొత్తం క్వాంటిటీ గ్రైండ్ చేసేసరికి ఇంత క్వాంటిటీ వచ్చింది. ఈ పిండి మొత్తాన్ని ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని ఓవర్ నైట్ లేదా 8 అవర్స్ పాటు ఫర్మెంటేషన్ అవ్వనివ్వాలి. ఓవర్ నైట్ తర్వాత పిండి ఈ విధంగా పొంగి పైకి వచ్చింది. పిండి చాలా బాగా ఫర్మెంటేషన్ అయ్యింది ఇక్కడ. ఇప్పుడు ఈ దోస బ్యాటర్‌లోకి కావాల్సినన్ని వాటర్ యాడ్ చేసుకొని టేస్ట్‌కి సరిపడా సాల్ట్ యాడ్ చేయాలి. అలాగే దీంట్లోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు వంట సోడా కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత పిండి మిశ్రమాన్ని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఈ పిండిని కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసి చట్నీని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక ఫ్రై పాన్ పెట్టుకొని ఫ్రై పాన్ వేడయ్యాక దాంట్లోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్లోకి 8-9 పచ్చిమిర్చీలు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఈ పచ్చిమిర్చీలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి వేరుశనగ గుళ్ళు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఈ వేరుశనగ గుళ్ళను స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, లేదంటే మాడిపోతాయి. వీటిని మంచిగా వేయించుకున్న తర్వాత దీంట్లోకి 2 గుప్పెళ్ళ పుట్నాల పప్పును కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి ఫ్రై అవుతుండగానే దీంట్లోకి 4 వెల్లుల్లి రబ్బలను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పల్లీలు పుట్నాల పప్పుని ఒక 5 మినిట్స్ పాటు కూల్ అవ్వనివ్వాలి. కూల్ అయిన తర్వాత వీటిని ఒక మిక్సర్ జార్ తీసుకొని ఫ్రై చేసుకున్న పప్పులన్నింటిని వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మనం తినగలిగే చట్నీ టెక్స్చర్ వచ్చే వరకు కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని సన్నగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు దానికి పోపు తయారు చేస్తున్నాను. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీలోకి పోపును వేయడానికి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడయ్యాక 1 టీ స్పూన్ ఆయిల్ వేసాను. ఈ ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి పోపు రెడీ చేసి ఈ చట్నీలోకి కలిపాను. దోసలోకి చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దోస ప్రిపరేషన్ కోసం స్టవ్ పైన దోస పెనాన్ని పెట్టుకొని 2 గరిటెల పిండిని వేసుకుంటూ ఈ విధంగా దోస పెనం మొత్తం స్ప్రెడ్ చేసుకుంటున్నాను. దోసలు మనకు నచ్చిన విధంగా వేసుకోవచ్చు. నేను ఇక్కడ కారం దోసను ఫస్ట్ వేసి పైనుంచి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని దోసని ఫ్రై చేసుకున్నాను. దోసలు క్రిస్పీగా సన్నగా రావాలంటే పిండిని దోస పెనం పైన పల్చగా స్ప్రెడ్ చేయాలి. అదేవిధంగా దోసలు స్పంజీలాగా కావాలంటే దోస పెనం పైన పిండిని మందంగా స్ప్రెడ్ చేస్తే స్పంజీ అయిన దోసలు ప్రిపేర్ అవుతాయి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా కారం దోసను రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకో దోసను వేస్తున్నాను. వేసుకున్న దోసలు 1 సైడ్ అయినా బాగా కాల్చి తీసుకోవచ్చు, 2 సైడ్స్ అయినా కాల్చి తీసుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్ దోసను వేస్తున్నాను. ఈ ఎగ్ దోస కోసం దోస పెనం పైన ఈ విధంగా దోసను వేసుకున్నాక ఈ దోస పైన 1 ఎగ్ ఈ విధంగా కొట్టి దోస పైన వేసాను. ఈ దోసకు కొంచెం స్పైసీనెస్ యాడ్ చేయడానికి దీనిపైన ఉప్పు, కారం, ఆనియన్స్ కూడా వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. దోసలను ఎవరికి నచ్చినట్టు వారు రకరకాలుగా వేస్తుంటారు. అందులో ఇదొక రకం. చూపిస్తున్న విధంగా ఎగ్ మొత్తం దోసకి స్ప్రెడ్ చేసిన తర్వాత ఈ దోసని బాగా కాలనివ్వాలి.
దోస బ్రౌనిష్ కలర్లోకి వచ్చేదాకా బాగా కాల్చుకొని దోసని 2 సైడ్స్ ఇలా తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలి. ఈ విధంగా కాల్చుకున్న దోసని ప్లేట్లోకి తీసుకున్నాక నెక్స్ట్ ఇంకో దోసను వేస్తున్నాను. చూపిస్తున్న విధంగా దోసను వేసుకున్న తర్వాత దీనిపైన సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే తురిమి పెట్టుకున్న క్యారెట్, బీట్రూట్ కూడా ఈ దోస పైన స్ప్రెడ్ చేసుకుంటున్నాను. దోస వేసుకున్న వెంటనే ఈ క్యారెట్, బీట్రూట్, ఆనియన్స్ వేసుకోవాలి. ఇవి వేసుకున్నాక గరిటెతో దోసకు వత్తుకుంటూ దోసను కాల్చుకోవాలి. ఈ దోస పైన మనకిష్టమైతే 1 టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఈ విధంగా నేనైతే 3 రకాల దోసలు వేసి చూపించాను. డైట్ చేసే వాళ్ళకు ఈ జొన్న దోస బాగా సూట్ అవుతుంది. రొట్టెలు చేయడం రాని వారు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి పెట్టండి. ఇంట్లో వాళ్ళకు కూడా బాగా నచ్చుతుంది. అచ్చంగా జొన్నలతో కాకుండా అలా అని బియ్యంతో కాకుండా నేను చూపించే విధంగా 50-50 క్వాంటిటీలో ఇంగ్రీడియంట్స్ వేసుకొని ఈ దోసలు ప్రిపేర్ చేయండి. డయాబెటిక్ షుగర్ పేషెంట్స్ కూడా ఈ దోసల్ని హ్యాపీగా తినేయొచ్చు. చూసారు కదండి, ఇవాల్టి వీడియో అయితే ఇదండి. ఈ జొన్నలతో దోస మీకు గనక నచ్చినట్లయితే ఈ వీడియోని షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.